సిద్ధవటం మండలం మాధవరం గ్రామ పంచాయతీ జగనన్న కాలనీకి వెళ్లే రహదారి నందు ప్రధాన మంచినీటి పైపు భారీగా లీక్ కావడంతో ఏషియన్ న్యూస్ ఛానల్ ద్వారా విషయం తెలుసుకుని ఆ ప్రాంతానికి వెళ్లి మంచినీళ్లు వృధా పోకుండా గ్రామ పంచాయతీ సిబ్బందితో యుద్ధ ప్రాతిపదికగా గ్రామ ప్రజలకు మంచినీటి కొరత లేకుండా గ్రామ సర్పంచ్ జానకిరామయ్య అధ్యక్షతన సమస్య పరిష్కారం చేస్తామని ఏషియన్ న్యూస్ ద్వారా తెలియజేశారు. ఆదివారం సెలవు అయినా కూడా ఏషియన్ న్యూస్ ఛానల్ ప్రజా సమస్యలు మా దృష్టికి తెచ్చిందని 24 గంటల్లో సమస్య పరిష్కారం చేస్తామని గ్రామ పంచాయతీ సెక్రటరీ లక్ష్మీ నర్సయ్య తెలియజేశారు. మాధవరం మేజర్ గ్రామ పంచాయతీ అయినటువంటి ఇక్కడ జగనన్న కాలనీకి పోయే దాంట్లో సిపిడబ్ల్యూ స్కీమ్ అంటే ఏటి నుంచి ట్యాంకీలకు పోయే నీళ్లు పైప్ లైన్ జాయింట్ వద్ద లీక్ కావడం జరిగింది. ఇదే విషయాన్ని మన పాత్రికేయుల ద్వారా న్యూస్ ఛానల్ ద్వారా ఏషియన్ న్యూస్ ఛానల్ ద్వారా మాకు తెలియపరిచారు. మేము వాళ్ళ వచ్చి అదే పనిగా వచ్చి ఈరోజు ఆదివారం సెలవు అయినంతో వచ్చి అవి చూసి సాయంత్రం లోపల దీన్ని అరెస్ట్ చేస్తాము. కాబట్టి ఏషియన్ న్యూస్ ఛానల్ వారికి మా ధన్యవాదాలు. గ్రామ పంచాయతీ తరఫున ఇదే విషయాన్ని సర్పంచ్ గారి దృష్టికి కూడా తీసుకొని పోయి వెంటనే యుద్ధ ప్రాతిపదికన దీన్ని అరెస్ట్ చేసేసి ప్రొటెక్ట్ వాటర్ గ్రామ ప్రజలకు చేర్చగలమని మాధవరం పంచాయతీ కార్యదర్శిగా తెలియజేస్తున్నాం.